దేవుని చేత రక్షించబడి ఆ రక్షణ జీవితాన్ని కొనసాగించే దేవుని యొక్క చిత్తంలో ఉన్న ప్రత్యేక జనాంగం ఉన్నారు కదా, వారందరికీ కూడా ప్రాణరక్షణ కల్పించేవాడు దేవుడు, వారందరికీ కూడా పోషించేవాడు దేవుడు, వారి అందరి భవిష్యత్తును దేవుడే తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఈ తీర్చిదిద్దే క్రమములో నష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కరువు ఉంటుంది, ఎన్నో నిందలు బాగా. అవన్నీ చూస్తే మనకి ఏమవుతుందంటే దేవుడు నాకు అన్యాయం చేశాడు. యేసేపు ఏమన్నా జైల్లో ఉండి నేను ఇంత నమ్మకంగా దేవుణ్ణి చిన్నతనం నుండి నేను ప్రార్థిస్తున్నాను, నమ్మకంగా యథార్థంగా ఉన్న పాపం చేయాలని ఎంత ప్రేరేపించిన పాపం చేయడం యథార్థంగా ఉంది, ఆయన నాకు శిక్ష వేశాడు దేవుడు అని దేవుని మీద కోపం రావాలి, అన్నా లేదా? దేవుని మీద సనగాలి, అయినా సనగలేదు, యథార్థంగా నమ్మకంగా ఉన్నాడు, దేవుడు రక్షించాడు. కాబట్టి పరిస్థితులను బట్టి చూస్తే మనం యేసేపు పరిస్థితులు చూసినా మన కోణంలో ఏమనిపిస్తుందంటే యేసేపుకి ఇంత శ్రమ కలగడానికి యథార్థంగా ఉన్నాడు, యథార్థంగా లేనులు ప్రశాంతంగా ఉంటాడు, యథార్థంగా ఉన్న వాళ్ళకి సత్యం అంటే యేసేపు సిద్ధపరిచిన దేవుడు ముందుగా ఆ శ్రమలన్నీ పెట్టాడు. కాబట్టి మనకు వచ్చిన శ్రమ అనేది కూడా అది దేని కూడా మనం దేవుని సిద్ధపరిచిన శ్రమ, దేవుడు ఏర్పరిచిన శ్రమ, దేవుని యొక్క మహిమ కొరకు అంటే ప్రత్యేకించబడడానికి దేవుడు ఏర్పరిచింది. ఎందుకంటే యేసేపు తమ తల్లిదండ్రుల దగ్గర వీరికి వీళ్ళు ప్రాణాలతో ఉండేవాళ్ళు. అందరూ కూడా బ్రతకాలి అంటే యేసేపు, అందరూ బ్రతకాలి అంటే ఎక్కడ ఉండాలి? యేసేపు కష్టాల్లో ఉండాలి, నష్టాల్లో ఉండాలి, బాధల్లో ఉండాలి, ఇరుకుల్లో ఉండాలి, ఇబ్బందుల్లో ఉండాలి. ఇవన్నీ భరించిన యేసేపు కానుడు ఏం చేశారు? హెచ్చించాడు. వారందరూ ఎవరైతే తోసివేశారో యేసేపును, ఆ తోసిన వారిని ప్రాణాలతో రక్షించడానికి మళ్ళీ యేసేపే మళ్ళీ యేసేపును తోసివేసిన అన్నదమ్ములను ప్రాణభిక్ష పెట్టింది ఎవరు? ఇప్పుడు ప్రాణభిక్ష పెట్టింది యేసేపు. కానీ వాస్తవానికి ఏమంటున్నారు వాళ్ళు? ఆ తమ్ముని ప్రాణంతో వదిలేశారు రాము, కానీ ఈరోజు ప్రాణాలు కాపాడినవారు ముందుగా సిద్ధపరిచారు. మనం గమనించినట్లయితే ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగము వెళ్ళాలి అనేటువంటిది ముందు దేవుడే సిద్ధపరిచాడు. అసలు ఇశ్రాయేలు జనాంగం రాకముందే జరిగింది. ఇది ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముకి సంతానం రాకముందే దేవుడు నిర్ణయించినటువంటి సమస్య. అన్ని దాదాపు 480 సంవత్సరాలు బానిసలుగా అనుభవించిన శ్రమ వర్ణించలేదు.